క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 146 కీర్తన 8వ వచనం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవుడి వాక్యం దించునుగాక. ఆమేన్. అవునండి, మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తు దేవుడుగా ఉన్నాడు. నీ ఏ విషయంలో ఈ యొక్క సమయంలో ఈ యొక్క దినం నన్ను కృంగిపోయి ఉన్నావో, నీ యొక్క అపజయాల గుండా వెళ్తున్న నీ యొక్క అపజయాన్ని బట్టి కృంగిపోతున్నావా? మరి నీ జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడు ఆ కార్యాలను బట్టి కృంగిపోతున్నావా? నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావా? మానసిక ఒత్తిళ్ల ద్వారా కృంగిపోతున్నావా? నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో చూచుచున్న దేవుడు నీకున్నాడండి. మనుషులు పైరూపాలు చూస్తారు, కానీ దేవుడు హృదయంతరంగా ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఉన్న కుంగుదల, నీ హృదయంలో ఉన్న బాధ, వేదన, దుఃఖము, కలవరం సమస్తం దేవుడు చూస్తున్నాడు. ఆ దేవాది దేవుడు నీ విషయంలో చెప్తున్న మాట ఏంటంటే, కృంగిన వారిని నేనేం చేస్తానో లేవనెత్తుతాను. కృంగిన పరిస్థితిలో దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. నువ్వే విషయంలో అయితే కృంగిపోయో ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు. కృంగిన నిన్ను లేవనెత్తి సహాయం చేసే దేవుడు నీకున్నాడని గ్రహించి ఏ పరిస్థితిని బట్టి కృంగిపోక దేవుని బట్టి ధైర్యంగా ఉండు ప్రియకుమార, ప్రియకుమార్తె. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు ధైర్యాన్ని దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితులను బట్టి బిడ్డలు కృంగిపోయి ఉన్నారో ఆ యొక్క కృంగిపోయిన ప్రతి పరిస్థితుల నుంచి వారిని లేవనెత్తి వారికి విడిపించి వారికి సహాయం చేసి సాక్షులుగా నిలబెట్టి వారి జీవితంలో ఆనందము నెమ్మది కలగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.